విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రాంభూపాల్ రెడ్డి సేవలు ఎంతో అభినందనీయం. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో సమగ్ర శిక్ష శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం యందు కేజీబీవీ 10వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సర విద్యార్థులు గత మార్చి నెలలో నిర్వహించిన పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో మొదటి 2 ర్యాంకులు సాధించిన వారికి జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలల కళాశాలల విద్యార్థులకి రాచర్ల మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ మార్కాపురం చిన్న వెంకటరెడ్డి పేరు మీద వారి కుమారుడు పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు చేస్తున్న సేవల్ని భారత ప్రధానమంత్రి మోడీ ప్రశంసించబడి విశిష్ట వ్యక్తిగా గుర్తించబడిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మార్కాపురం రాంభూపాల్ రెడ్డి విద్యార్థుల స్ఫూర్తిని నింపి మిగతా విద్యార్థులకి ప్రేరణగా ఉండే దాని కొరకు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, పేద విద్యార్థులు చదువుకునే వసతి గృహాల్లో భాగంగా నేడు రాచర్లలోని మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ విద్యార్థులకి మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి ఏ చంద్రమౌళీశ్వర్ మాట్లాడుతూ పదవీ విరమణ చెందినప్పటికీ రాంభూపాల్ రెడ్డి పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా విద్యారంగంలో నిరంతరం చేస్తున్న సేవలు అసమాననీయమైనవని కొనియాడారు. విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండే దాని కొరకు జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రాలు అందజేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల విద్యాశాఖ అధికారులు శివ కోటేశ్వరరావు, గిరిధర శర్మ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జి సుధాకర్, కేజీబీవీ ప్రిన్సిపాల్ మాలకొండమ్మ, మోడల్ స్కూల్ కేజీబీవీ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, మార్కాపురం విద్యా వ్యవస్థను సక్సెస్ఫుల్గా జిల్లా స్థాయి డిప్యూటీ డిఓ మార్కాపురం వారు, సోదరుడు ఎంఈఓ శివకోటేశ్వర మాస్టర్ గారు, ఈరోజు కార్యక్రమం ముఖ్య వ్యక్తి మార్కా వెంకటరెడ్డి గారు, అంటే వాడి తండ్రి పేరు మీద బాగా చదివినటువంటి పిల్లల కోసం 10th క్లాస్ పిల్లలకు మంచి మార్క్స్ వచ్చిన పిల్లలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ వచ్చిన పిల్లల కోసం మెమోంటోలు, సర్టిఫికేట్ ప్రదానం చేయడానికి వచ్చినటువంటి మిత్రుడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు తన పెన్షన్లో కొంత భాగాన్ని, అంటే వచ్చినటువంటి వడ్డీని బాలికల కోసం కేటాయించి భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గారితో, మోడీ గారితో ప్రభుత్వ ప్రశంస పొందినటువంటి ఎం రాంభూపాల్ రెడ్డి గారు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఆయన కొత్త ఏం కాదు. ఎక్కడైతే పాఠశాలలో 100% రిజల్ట్ వచ్చిందో అటువంటి సబ్జెక్ట్ చెప్పినటువంటి ఉపాధ్యాయుని కూడా కాన్స్టిట్యుయెన్సీ వారిగా సన్మానించారు. ఇది ఒక మంచి కార్యక్రమం, ఇన్స్పిరేషన్గా ఉంటుంది అందరికీ. ఇప్పుడే హెచ్ఎం గారు మన ప్రిన్సిపల్ 500 దాటుకొని ముగ్గురే వచ్చినట్లు చాలా మంచి ప్రతిభ కనపరిచారు మీ పాఠశాల విద్యార్థులు. మరి ఇంత అద్భుతమైన ప్రదర్శన చేయడానికి కారణం మీ ఉపాధ్యాయులే. వాళ్ళు చక్కగా మీకు బోధన కల్పిస్తున్నారు, నేర్చుకునేటట్టు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. యువర్ ఫ్యూచర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్. చెడిపోగలరు. మీరు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా, మనం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా మనకు మనమే కారణం. కనుక అందరిని గుర్తుపెట్టుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే మీరు ఈ వయసులో విద్య మీద శ్రద్ధ పెట్టాలి. ఉన్న సుఖం నా నిద్ర, అంటే విద్య మీద శ్రద్ధ కలిగిన వాడికి సుఖం లేదు, నిద్ర లేదు. మన గమ్యం, మన లక్ష్యం పెట్టుకోవాలి. జీవితంలో లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్ నేను వాడుకుంటున్నాను. కెరీర్ గైడెన్స్లో మీరు చెప్తూ ఉంటారు, కెరీర్ డాక్టర్ వాళ్ళను ఈ కోర్సు చేస్తే బాగుంటుందని చెప్తుంటారు. దాన్ని బట్టి మీరు ఒక ఐడియా పెట్టుకోవాలి. డాక్టరో, ఇంజనీరో, సిఏనో, ఆర్టిస్టో ఒక కోర్సు ఏదో ఒకటి.